ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఎస్ కుమార్. నిన్న రాత్రి ఏపీపీఎస్సీ వాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులందరినీ షెడ్యూల్ ఇచ్చాడు కదా. ఇలాగే మొత్తం రిమైనింగ్ అభ్యర్థులకి కూడా వీళ్ళ తర్వాత రెగ్యులర్ అభ్యర్థులు ఉన్నారు కదా, మిగతా వాళ్ళని పిలుస్తాడనమాట. వీళ్ళకి ఎలాగైతే జరుగుతుందో సేమ్ మిగతా వాళ్ళకి అలాగే జరుగుతుంది. అందుకే మొత్తం అందరికీ ఉపయోగపడే విధంగా మీకు ఫుల్ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. అసలు స్పోర్ట్స్ గురించే చాలామంది అడుగుతున్నారు, ఎందుకు 370 మందిని పిలిచాడు, అది కాకుండా ఇంకొక 21 మంది, ఓవరాల్గా ఇంతమందిని ఎందుకు ఎలా పిలిచాడు, అసలు ఇన్ని పోస్టులు ఉన్నాయా, అన్ని పోస్టులు లేవు కదా, స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్లో అన్ని ఉన్నాయా అని చాలామంది డౌట్ వస్తుంది. అసలు ఇంతమందిని ఎందుకు పిలిచాడని. అసలు చాలామంది స్పోర్ట్స్ కోటా గురించి ఒక వీడియో చేయమని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అందు గురించి నేను ఇంతమందిని ఎందుకు పిలిచాడు, అసలు వీళ్ళని ఎలా ఏ విధంగా కన్సిడర్ చేస్తారని చెప్పేసి నేను నిన్న చాలామందిని కనుక్కున్నాను. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి క్లియర్గా వినండి సార్. నేను ఎంత కష్టపడి చేశానో సార్, నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అసలు నిన్న చూసుకుంటే 370 మందిని ప్లస్ 21 మంది, ఓవరాల్గా 321 మంది అనమాట. అసలు 371 మందిని ఎందుకు పిలిచాడంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. వీళ్ళు మనం అప్లై చేసుకునేటప్పుడేమో వీళ్ళ చాలామంది అంటే స్పోర్ట్స్ కోటా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ పెట్టుకున్నారనమాట. వీళ్ళంతా అంటే మాకు స్పోర్ట్స్లోనే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది, స్పోర్ట్స్ అనేది తీసుకునేటప్పుడు ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్లో ఎలా చూస్తారంటే స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తాడనమాట. అంటే డిస్ట్రిక్ట్నే కన్సిడర్ చేయడట, స్టేట్ నుంచి ఇంటర్నేషనల్ వరకు అనమాట. అయితే వీళ్ళు అప్లై చేసుకునేటప్పుడు స్పోర్ట్స్ అని పెట్టుకుంటారు కదా. ఈ స్పోర్ట్స్ అయితే ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరినీ ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తున్నాడు అనమాట. అంటే అందరూ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గ్రూప్స్ ఉన్నాయి, గ్రూప్స్లో నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. అది ఏమనంటే, ఇప్పుడు ఒక పోస్ట్ ఉందనుకోండి, దానికి సెట్ ఆఫ్ కట్ ఆఫ్ అంటే మినిమం మార్క్స్ ఉంటాయి అన్నమాట. అభ్యర్థులు అనేవాళ్ళు కట్ ఆఫ్కి అంటే వీళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు కదా, అలాగా మనకి ఇందులో ఏంటంటే ఓపెన్ కేటగిరీ, స్పోర్ట్స్ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ మినిమం 40% స్కోర్ తెచ్చుకోవాలన్నమాట. అంటే మనకి ఇప్పుడు 2 పేపర్లు జరిగాయి, 300 మార్క్స్కి జరిగిందనమాట. ఈ 300 మార్క్స్లో 40% తెచ్చుకునేటప్పుడు వాళ్ళని కన్సిడర్ చేస్తారు అభ్యర్థులు లేకపోతే. అంటే 40% ఎవరు తెచ్చుకోలేకపోయారు అనుకోండి, ఆ 40% అబోవ్ ఎవరైతే ఉన్నారో ఆ కట్ ఆఫ్లోనే ఆ పోస్ట్కి కన్సిడర్ చేస్తాడనమాట. ఇలాగా మినిమం ఎలిజిబిలిటీ మార్క్స్ ఉండాలన్నమాట. అది ఎవరైనా సరే. ఇప్పుడు 200 మార్కులు పైన దాటిన వాళ్ళందరినీ జనరల్ దాంట్లోనే పిలిచాడనమాట. ఇప్పుడు ఎవరికి అంత స్కోర్ లేవు అనుకోండి, ఎగ్జాంపుల్ అప్పటికి కట్ ఆఫ్ ఎలా చూస్తాడంటే మినిమం క్వాలిఫై ఉండాలి. అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 40% ఉండాలన్నమాట. నేను ఇప్పుడు చెప్పిన కేటగిరీలు అందరూ ఓపెన్, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈడబ్ల్యూఎస్. అలాగే బీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీస్కి 30% అనమాట. ఇలా మినిమం మార్క్స్ చూసుకుంటే స్పోర్ట్స్ వాళ్ళు ఎంత 40% అబోవ్ ఉండాలన్నమాట. ఈ 40% అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అంటే ఎవరైతే ఈ 40% దాటి ఉన్నారో స్పోర్ట్స్ కోటాలో వాళ్ళందరినీ 370 మంది ఉన్నారనమాట. ఇంకో 21 మంది ఉన్నారు కదా, వీళ్ళు ఏంటనుకున్నారు, ఇటు స్పోర్ట్స్లోనే ఎలిజిబిలిటీ ఉంది వీళ్ళకి, జనరల్లో చూసుకుంటే 200+ పిలిచాడని చెప్పాం కదా, మనం అనుకున్నాం కదా, వాటిలో కూడా ఎలిజిబిలిటీ ఉన్నారనమాట. ఇన్ కేసు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఎలిజిబిలిటీ కాకపోయింది అనుకోండి, ఈ 21 మెంబర్స్ని జనరల్లో చూస్తాడనమాట. అంటే వీళ్ళందరూ మెరిట్లో ఉన్నట్టు మీనింగ్ అనమాట. ఎక్కడ 21 మెంబర్స్ ఇచ్చాడు చూసారా, రిజల్ట్ ఇచ్చినప్పుడు అక్కడ రాశాడు దాంట్లో అనమాట. అలాగే ఈ 370 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెరిఫికేషన్ పిలిచిన తర్వాత కొందరు ఏంటంటే స్పోర్ట్స్ అనేది అంటే ఎలిజిబిలిటీ లేకపోతే కొందరు పెట్టించుకుంటారు అనమాట. ఇలాగే ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని కన్సిడర్ చేస్తాడనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్లో. ఆ ఎలిజిబిలిటీ లేని వాళ్ళని ఒకవేళ కొందరు ఏం చేస్తారంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న పెట్టించుకుంటుంటారు అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్లోని వీళ్ళందరినీ పిలిచాడు అనమాట. ఇలాగా
ఇలా వీళ్ళందరినీ ఎవరైతే కరెక్ట్‌గా ఉన్నాయో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీస్ ఉన్నాయో వాళ్ళని కన్సిడర్ చేసి మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేస్తాడనమాట. ఈ ఎలిమినేట్ చేసి వీళ్ళని పిలుస్తాడనమాట. ఇలాగా ఈ విధంగా ఎవరైతే 40% అబోవ్ స్కోర్ తెచ్చుకొని ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచాడనమాట. దీనికైతే ఇది ఫ్రెండ్స్ అసలు మ్యాటర్. ఈ 21 మెంబర్స్ ఉన్నారా వీళ్ళు రెగ్యులర్ అంటే జనరల్లోకి వస్తారనమాట. వీళ్ళు ఆ స్కోర్లు తెచ్చుకున్నారు ప్లస్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఇనెలిజిబుల్ అనుకోండి, వీళ్ళని రెగ్యులర్లో చూస్తాడనమాట. రెగ్యులర్ దాంట్లో అనమాట. అది ఫ్రెండ్స్ స్పోర్ట్స్లోనే ఉన్న మ్యాటర్ ఏంటంటే ఇది. అలాగే నిన్న స్పోర్ట్స్ అయిపోయిన తర్వాత చూశారు కదా, ఏపీఎస్సీ వాడు షెడ్యూల్ పెట్టాడు వీళ్ళందరికీ. ఫస్ట్ స్పోర్ట్స్ వాళ్ళని పిలిచాడు, 10వ తారీఖు నుంచి ఇచ్చాడనమాట. ఈ 300 మెంబర్స్ని వీళ్ళందరినీ ఎలా పిలిచాడంటే ఎన్ని రోజులు ఇచ్చాడంటే 10వ తారీఖు తర్వాత ఏమో 11, 15, 16, 17 ఇచ్చాడనమాట. పూటకి 30 మందిని పిలుస్తున్నాడు. అలాగా వీళ్ళందరికీ డేకి 60 మెంబర్స్ని చూస్తుండనమాట. ఇవన్నీ చూసుకుంటే వీళ్ళకి మెయిన్ అంటే షెడ్యూల్ చూసినప్పుడు ఏం చెప్పాడు ఏపీఎస్సీ వాడు, కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోమన్నాడు. కాల్ లెటర్ ఇంటికి వస్తుంది, లేదంటే ఆ సైట్లోనే డౌన్లోడ్ చేసుకోమన్నాడు అనమాట. అయితే 2 చెప్పాడు, చెక్ లిస్టులు ఒక 2 డౌన్లోడ్ చేసుకోమన్నాడు. ఎటిస్టేషన్ ఫామ్స్ ఒక 2 సెట్లు డౌన్లోడ్ చేసుకోమన్నాడు అనమాట. ప్రొఫార్మ్ ఆఫ్ నాన్ క్రిమి లేయర్ పెట్టాడు చూడండి, అది డౌన్లోడ్ చేసుకొని అది మనం ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్ళి చేయించుకోవచ్చు, వెంటనే అయిపోద్ది. అలాగే ఇంకోటి ఏంటి పెట్టాడు, అన్ఎంప్లాయ్ డిక్లరేషన్ అడిగాడు అనమాట. అన్ఎంప్లాయ్ డిక్లరేషన్ అంటే మనం ఎవరి చేత సంతకాలు అవి చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. దాని మీనింగ్ ఏంటంటే ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అదంతా ఫిల్ చేసి నేను ఏ జాబ్ కానీ ఏ ఇతర ఇన్కమ్ ఉన్నాయి ఏవి కూడా చేయట్లేదని చెప్పేసి అని నీకు నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలన్నమాట గవర్నమెంట్కి. అదంతా ఫిల్ చేసిన తర్వాత చివరి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన సంతకం చేసి మనం వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ మనం సబ్మిట్ చేసుకోవాలన్నమాట. అలాగే రెసిడెన్సీ సర్టిఫికేట్ చూసారు కదా, రెసిడెన్సీ సర్టిఫికేట్ ప్రొఫార్మా కూడా పెట్టాడు. అది ఏంటంటే కొందరు ప్రైవేట్గా 10th కంప్లీట్ చేస్తారనమాట, వాళ్ళు ఏ స్కూల్లో కూడా చదివి ఉండరు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే లాస్ట్ 7 years అంటే ఒకే ప్లేస్లో మేము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో ఒక ఊరు ఉందనుకోండి, ఒక వైజాగ్ ఉందనుకోండి, గత 7 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే చదువుకున్నాను అని ఎంఆర్ఓ డిక్లేర్ చేసి ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్ ఆ డిక్లేర్ చేసి ఎంఆర్ఓ ఇస్తాడనమాట సర్టిఫికెట్, నువ్వు ప్రైవేట్గా 10th కంప్లీట్ చేసినప్పుడు అనమాట. ఆ తర్వాత ఇంకోటి స్కూల్ స్టడీ సర్టిఫికేట్ కూడా ప్రొఫార్మా పెట్టాడు. చాలామంది స్కూల్ సర్టిఫికేట్ గురించి ఈ ప్రొఫార్మా డౌన్లోడ్ చేసుకొని చాలామంది అడుగుతున్నారు. స్కూల్ సర్టిఫికేట్ గురించి ఇప్పటికీ కూడా డౌట్ అడుగుతున్నారు. అది ఏంటంటే అదే 4th నుంచి 10th వరకు ఉండాలన్నారు కదా, నాకు 6th నుండి 10th వరకు ఉందండి, లేకపోతే 7th నుండి 10th వరకే ఉంది, లేకపోతే 4th నుంచి 8th వరకు ఉందని అంటున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే వరుసగా 4 సంవత్సరాలు అనమాట. ఇప్పుడు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ మధ్యలో ఏదవనాయండి వరుసగా 4 ఏళ్ళు, అది 4 నుంచి 4, 5, 6, 7 వరకు అవనాయండి, లేకపోతే 7, 8, 9, 10 ఇలా ఏదైనా ఈ 4, 10 మధ్యలోనే వరుసగా 4 సంవత్సరాలు మనం ఎక్కడైతే చదువుకున్నామో అదే లోకల్ అవుద్ది అనమాట. అలాగా మనం ఏ స్కూల్ అయితే చదువుకున్నామో ఆ స్కూల్లో ఇస్తాడు, ఆథరైజ్ చేసి ఆ సర్టిఫికేట్ ఉంటే సరిపోద్ది అనమాట. ఇలాగే 8 రకాలు పెట్టాడు ఫ్రెండ్స్, అంటే షెడ్యూల్తో కలిపి. ఇవి అందరికీ వర్తిస్తాయి అనమాట, ఒక్క స్పోర్ట్స్ వాళ్ళకే కాకుండా రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది అనమాట. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అది పట్టుకెళ్ళాలి, ఎంఆర్ఓ ఇస్తాడు కదా అది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, అదే దీన్ని అడిగాడు, స్కూల్ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే ఏమి ఇవ్వాలనేటప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మనం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే ఇంకోటి ఏంటి అడిగారంటే చెక్ లిస్ట్ అది ఎలా ఫిల్ చేయాలి, నెక్స్ట్ అటెస్టేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. అది చూడండి క్లియర్గానే, చాలా క్లియర్గా చెప్తాను. అంటే అందరికీ అర్థమయ్యే రీతిలోనే మీరు సింపుల్గా నేను చెప్పింది ఫాలో అవుతూ మీరు అవి ఫిల్ చేసుకొని ఇప్పుడే రెడీగా పెట్టుకోండి. అది అటెస్టేషన్ చేసుకొని మొత్తం ఈ ఫామ్స్ అవి ఫిల్ చేసుకొని తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడే మీరు చేసుకొని రెడీగా పెట్టుకుంటే తర్వాత మీకు ఇబ్బంది ఉండదు అనమాట. ఇది ఫ్రెండ్స్ చేసిన దాంట్లోనే. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి, నేను దానికి క్లారిఫికేషన్ ఇస్తాను అనమాట.
దీని గురించి చెక్ లిస్ట్స్ అండ్ అటెస్టేషన్ ఫార్మ్స్ కోసం ఒక వీడియో దీంతో పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మనం చెక్ లిస్ట్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు చెక్ లిస్ట్ ఎలా ఫిల్ చేయాలని చెప్పి ఇక చూసుకోండి. చెక్ లిస్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫోటో ఆఫ్ ది క్యాండిడేట్ అంటే ప్రజెంట్ ఉన్న ఫోటోగ్రాఫ్ అంటించాలి. ఏదైతే ప్రజెంట్ ఉన్నదో ఆ ఫోటో అనమాట, పాతవి కాదు. ఇక్కడ డేట్ ఆఫ్ వెరిఫికేషన్, మీకు వెరిఫికేషన్ ఎప్పుడైతే అప్పుడు ఆ డేట్ అనమాట. ఇది ఇక్కడ రాస్తారనమాట. ఇక్కడ చూసుకుంటే రిజిస్టర్ హాల్ టికెట్ నెంబరు నోట్ చేస్తాము. ఇక్కడ ఓటీపీఆర్, మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మనకు ఓటీపీఆర్ వస్తుంది కదా, ఆ ఓటీపీఆర్ అనేది మనకి హాల్ టికెట్ మీద కూడా ఉంటుంది. ఆ ఓటీపీఆర్ ప్లస్ ఆధార్ నెంబరు ఇక్కడ నోట్ చేస్తాం అనమాట. అలాగే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే ఎస్ఎస్సి, యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ప్రకారం అందులో ఎలా ఉందో అలాగే క్యాపిటల్ లెటర్స్లో రాయాలి ఆ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర. ఇక్కడికి వచ్చినప్పుడు ఫాదర్ నేమ్ రాస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మదర్ నేమ్, ఇక్కడ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి అది రాస్తాం ఫ్రెండ్స్. ఎస్ఎస్సిలో డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తాం అనమాట. ఇక్కడ ఫిఫ్త్ రోలోనే. ఆ తర్వాత 6th వచ్చేటప్పటికి ఏజ్ ఎప్పటి నుంచి అనుకున్నారు, 1/7/2023 వరకు మీరు బర్త్ డేట్ నుంచి 1/7/23 వరకు ఎన్ని సంవత్సరాలు వచ్చిందో, ఎన్ని నెలలు వచ్చిందో, ఎన్ని రోజులు వచ్చిందో రాస్తాం ఫ్రెండ్స్. అది ఎలాగంటే మనం ఏజ్ క్యాల్కులేటర్ అని ఉంటుంది. ఎక్కడ మనకి గూగుల్లోకి వెళ్తే ఏజ్ క్యాల్కులేటర్ ఉంటుంది, అందులో ఎంటర్ చేస్తే ఆ ఏజ్ క్యాల్కులేటర్లోనే మనకి రాసుకోవచ్చు. వచ్చేస్తుంది అనమాట. మనం ఎంటర్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఎన్ని డేట్ 1/7/2023 ఇస్తే ఆ డేట్ వచ్చేస్తుంది అనమాట. మొత్తం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు కూడా వస్తుంది. ఇక్కడ ఏంటనుకున్నారు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు బీసీస్కి 3 years, ఎస్సీ ఎస్టీస్కి 5 years, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 years ఇలా ఉంటుంది కదా. అదనమాట. ఆ ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకుంటే దానికి ఎస్ అంటే మనకి ఎలాగ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి అది సరిపోద్ది అనమాట. దానివల్ల మనకు అవి ఉంటాయి కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ ఏమన్నా నువ్వు పెట్టుకుంటే దానికి ఎస్ అంటావు. ఓపెన్ అయితే నో అని పెట్టుకుంటారు అనమాట. ఇక్కడ క్వాలిఫికేషను, ఇక్కడ పోస్ట్ కోడ్ 10కి అనమాట. ఇప్పుడు ఎవరైనా లా చేసి ఉంటే వాళ్ళకి స్పెషలైజేషన్ ఉంది కాబట్టి లా పోస్ట్కి ఎలిజిబుల్ కదా, అది రాసుకుంటారు అనమాట. ఏ ఇయర్లోనే జాయిన్ అయ్యామో అది, సబ్జెక్టు, క్వాలిఫికేషను, డేట్ ఆఫ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో అదనమాట. మోడ్ ఆఫ్ స్టడీ రెగ్యులరా లేకపోతే డిస్టెన్స్లో చేసేవా అది రాస్తాం. ఆ తర్వాత 9th వచ్చేటప్పటికి మనం ఇక్కడ కంప్యూటర్ సర్టిఫికేట్ ఆటోమేషన్ చెప్పాను కదా ఇంతకుముందు, ఏపీ స్టేట్ టెక్నికల్ బోర్డు కండక్ట్ చేస్తుందని. ఆ కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే అది ఆ కోర్సు, అందులో ఏ కోర్స్ చేసావో ఆ కోర్స్ రాస్తాము. ఇక్కడ ఏ ఇయర్ పాస్ అయ్యామో అది రాస్తాం. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే ఓసీ అయితే ఇక్కడ ఓసీలో టిక్ పెడతాం. తర్వాత ఎస్సీకి ఎస్టీకి ఉంటే అది, బీసీస్ అయితే ఏ కేటగిరీ ఉంటే సబ్ కేటగిరీ అది మనం టిక్ చేసుకుంటాం అనమాట, అంతే. ఇక్కడికి వచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే దానికి ఎస్ పెట్టుకుంటాం, లేదంటే నో పెట్టుకుంటాం అనమాట. ఆ తర్వాత బీసీ క్యాండిడేట్స్ నాన్ క్రిమి లేయర్ చెప్పాను కదా ఫ్రెండ్స్, నాన్ క్రిమి లేయర్ పెట్టుకుంటే ఆ నాన్ క్రిమి లేయర్ దగ్గర ఎస్ అని పెట్టుకుంటాం అనమాట. అంటే బీసీస్ పెట్టుకుంటారు అనమాట నాన్ క్రిమి లేయర్. ఆ తర్వాత లోకల్ జోన్ అండ్ డిస్ట్రిక్ట్ ఇంతకుముందు చెప్పాను కదా, మనం 4వ తరగతి నుంచి 10వ తరగతి మధ్యలోనే ఏదైనా వరుసగా 4 సంవత్సరాలు ఎక్కడైతే మనం స్టడీ కంప్లీట్ చేసి ఉంటామో దాన్ని ఏ డిస్టిక్లో అయితే కంప్లీట్ చేసి ఉంటామో ఆ డిస్టిక్ని మన లోకల్ డిస్టిక్ అని చెప్తారనమాట. అదేనమాట. ఇది అంటే ఈ 4th నుంచి ఎక్కడ చదివాము, ఇయరు, డిస్టిక్, స్టేటు. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ విశాఖపట్నం జిల్లాలో చదివామంటే అక్కడ 4th క్లాసు ఇయర్, ఏ ఇయర్లో చేసాము, 5th ఏ ఇయర్లో చేసాము, 6th ఏ ఇయర్లో చేసాము, ఇలాగనమాట. డిస్టిక్ అయితే డిస్టిక్ రాస్తాము, స్టేట్ అయితే స్టేట్ రాసుకుంటాం. అలాగే 13వ రో కంప్లీట్ అవుతుంది అనమాట. అలాగే ఇది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇక్కడ పర్సంటేజెస్ ఫ్రెండ్స్, వాళ్ళకి పర్సంటేజెస్ ఉంటుంది కదా, పర్సంటేజ్ ప్రకారం కదా డిసైడ్ చేస్తుంటారు, అది రాసుకుంటాం అనమాట. ఇది ఫిజికల్ రిక్వైర్మెంట్ అంటే హైటు, వెయిట్, విజను, ఇది దీనికి ఎస్ఐ ఉంటుంది కదా, ఎక్సైజ్ దానికి అనమాట. హైట్ సెంటీమీటర్స్, వెయిట్, విజన్ స్టాండర్డ్స్ అది. తర్వాత 17కి వచ్చేటప్పటికి ఇన్ కేస్ డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇఫ్ ఎనీ అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటనుకున్నారు, ఎక్కడైనా వర్క్ చేస్తే అంటే గవర్నమెంట్ దానికి రిలవెంట్గా ఉన్న ఆర్గనైజేషన్స్లో ఏమైనా వర్క్ చేస్తే అది రాసుకుంటాం 17, లేదంటే నిలిపెట్టేస్తాం. అదర్ ఇఫ్ క్లైమింగ్ ఏజ్ రిలాక్సేషన్స్ అంటే ఇంకేమైనా ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉంటే రాసుకుంటాం, లేకపోతే అవసరం లేదు, అది వదిలేయడమే. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే పర్మనెంట్ అడ్రస్
మనం ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఫిల్ చేస్తాం, కరస్పాండెన్స్ అడ్రస్ ఫిల్ చేస్తాం. మ్యాక్సిమం రెండు ఒకటే ఉంటాయి కాబట్టి రెండు ఫిల్ చేస్తాము. తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి రాస్తాము. అది అయిపోయిన తర్వాత ప్లేసు, ఏ ప్లేస్ అయితే అది, విశాఖపట్నం అయితే విశాఖపట్నం, తిరుపతి అయితే తిరుపతి, అలాగా డేటు. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అనమాట. మనం కంప్లీట్ సిగ్నేచర్ చేయాలి, ఇనీషియల్లా కాకుండా సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ల దగ్గర పెట్టుకుంటాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఏఎస్ఓ, సెక్షన్ ఆఫీసరు, అసిస్టెంట్ సెక్రటరీ, ఇవన్నీ మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. అవన్నీ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసుకుంటారు అనమాట. ఇక్కడ మనం ఏవైతే సబ్మిట్ చేస్తున్నామో దానికి ఎస్ఎస్సి పెడుతుంటే ఎస్ఎస్సి, ఒరిజినల్ డిగ్రీస్ ఉంటే ఎస్, హయ్యర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమైనా పట్టుకెళ్తే అవి ఎస్, ఆ తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఎస్, స్టడీ సర్టిఫికేట్స్ ఇలాగ ఏముంటే అవి లైన్వి వదిలేయడం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ పెడతాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంక వదిలేస్తాం. ఇక్కడ వెరిఫికేషన్కి వెళ్తాం కదా, వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేయాల్సిన సిగ్నేచర్స్ అనమాట, మనకు సంబంధం లేదు. ఈ చెక్ లిస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చెక్ లిస్ట్ అయిపోయిన తర్వాత మనం చూసుకోవాల్సింది ఎటిస్టేషన్ ఫామ్ అనమాట. ఎటిస్టేషన్ ఫామ్ కూడా ఇంక ఇక్కడ చూడండి, ఇది ఈజీనే, అది కష్టమేం కాదు ఇది ఫిల్ చేయడం. ఎవరైతే పర్సన్ ఉన్నాడో వాళ్ళ ఓన్ రైటింగ్తోనే ఫిల్ చేయాలన్నమాట, పక్కలతోనే, వాళ్ళతో కాదు. ఇది లేటెస్ట్ కలర్ సైజ్ ఫోటో, పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ అంటిస్తాం అనమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఈ అవసరం లేదు, వదిలేయండి, దీంతో మీకు సంబంధం లేదు. తర్వాత సర్నేమ్, మనం ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో ఉంటుంది కదా, అది మన ఇంటి పేరు, ఇది మన ఫుల్ నేము. ఈ రెండు కూడా క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలన్నమాట, అది చూసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు డెసిగ్నేషను, ప్లేస్ ఆఫ్ వర్కింగ్, ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెసిగ్నేషను, ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అది. రెగ్యులర్ రిక్రూట్మెంట్ అయితే అది రాస్తాము, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే అది, కంపల్సరీ గ్రౌండ్స్లోకి వచ్చి ఉంటే అది టిక్ చేస్తాం అనమాట. అంతే, ఇది మిగతా వాళ్ళకి రిమైనింగ్ వాళ్ళకి అవసరం లేదు అనమాట. ఈ డీటెయిల్స్ ఆఫ్ అడ్రస్ అడిగాడు, ఇది ఇక్కడ మన డోర్ నెంబరు, అంటే హౌస్, అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ అడిగాడు. ఇక డోర్ నెంబర్ వేస్తాము, నేమ్ ఆఫ్ ది అపార్ట్మెంట్, ఆ అపార్ట్మెంట్ నేమ్ అయితే అది, హౌస్ నేమ్ అయితే అది. చాలామందికి హౌస్ నేమ్లో ఎలాంటివి ఏమి ఉండవు, మన పెద్దల పేరు మీద. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఫాదర్ ఉన్నారంటే నూకేష్, ఆయన నూకేష్ నెలగా మనం రాసుకుంటాం అనమాట, అంతే, అంత మించి ఏం లేదు. ఇక్కడ లైన్, ఏ లైన్లో ఉందో లైన్ నేమ్ రాసుకుంటావు, ఈ స్ట్రీట్ నేమ్ రాస్తావు, ఇక్కడ విలేజ్ నేము, ఇక్కడ ఏ మండలం అయితే ఆ మండలం, ఇక్కడ టౌను అండ్ సిటీ ఏదైతే అది రాస్తాం అనమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్, ఇక్కడ స్టేటు, ఇక్కడ పిన్ కోడ్. ఇక్కడ చూడండి, ప్రజెంట్ అడ్రస్ ఏదో అదే వస్తుంది, పర్మనెంట్ అడ్రస్ కూడా అదే అయితే అదే రాయండి. లేదంటే ప్రజెంట్ అడ్రస్ ఒక దగ్గర, పర్మనెంట్ అడ్రస్ ఒక దగ్గర అయితే అది వేరువేరుగా రాయండి అనమాట. ఇంకా అక్కడ అంతకుమించి ఏముండదు. ఇక్కడ మొబైల్ నెంబర్ రాస్తావు, ల్యాండ్ లైన్ ఏమైనా ఉంటే అది రాస్తావు, ఇంకేం అవసరం లేదు. ఇక్కడ మైగ్రేషన్ పీపుల్ ఆఫ్ పాకిస్తాన్ అనమాట, అక్కడ నుంచి అంటే ఇది ఏమి ఉండదు, మనకి అవసరం లేదు కాబట్టి నీళ్ళు పెట్టేస్తావు అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, లాస్ట్ 5 years ఏ ప్లేస్లో అయితే నివసిస్తూ ఉన్నావో ఆ 5 yearsది ఇక్కడ రాస్తావు అనమాట. అంటే నువ్వు ఒక డిస్ట్రిక్ట్లో ఉన్నావు, ఆ డిస్ట్రిక్ట్లో 5 years నుంచి అక్కడే రెసిడెంట్గా ఉంటే అది నోట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఫ్రమ్ నుంచి 2 year వరకును. ఇప్పుడు మనం 2025 నుంచి, నేను ఎగ్జాంపుల్ అని వైజాగ్లో ఉంటున్నాను అనుకోండి, ఈ వైజాగ్లో 2028 నుంచి ఫ్రమ్ 24 వరకు ఇక్కడే ఉంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్, డోర్ నెంబరు, అడ్రస్ కంప్లీట్గా రాస్తావు, ఏ పోలీస్ స్టేషన్ పరిధి అయితే ఆ పోలీస్ స్టేషన్ రాస్తావు, డిస్ట్రిక్ట్ రాస్తావు. ఇక్కడ 25, 24 ఉన్నాయి, ఇక్కడ 24, 23, 23, 22, 22, 21, 21, 20 ఇలాగ లాస్ట్ 5 years నుంచి, ప్రజెంట్ నుంచి లాస్ట్ 5 years ఎక్కడైతే ఉంటున్నావో అది ఫిల్ చేస్తాం అనమాట. అది ఫిల్ చేస్తే ఇది అయిపోయినట్టే. తర్వాత ఫాదర్ డీటెయిల్స్ ఉన్నాయా మెన్షన్ చేస్తాం. అక్కడ నేమ్ ఇన్ ఫుల్ నేమ్ రాస్తావు ఫాదర్ది. ఆ తర్వాత ప్రొఫెషన్, ఆయన ఏం చేస్తారు, ఫార్మరా లేకపోతే బిజినెస్సా లేకపోతే ఇఫ్ ఎనీ అదర్ ఏవైతే వర్క్ చేస్తున్నారో అవి నోట్ చేస్తాం అనమాట. ఈ ఫిన్ సర్వీస్ గివ్ డెసిగ్నేషన్ అండ్ ఆఫీస్ అడ్రస్ అడిగాడు. ఎంప్లాయీ అయితే వాళ్ళు ఇచ్చుకుంటారు, ఎంప్లాయీ నాన్ ఎంప్లాయీ అయినోడు దీంతో సంబంధం లేదనమాట. ఆ తర్వాత ప్రెజెంట్ పోస్టల్ అడ్రస్ అడుగుతున్నాడు, అంటే హౌస్ నెంబరు, లేన్ నెంబరు, ఇందాక మనం రాసాం కదా పర్మనెంట్ అడ్రస్, అది ఇస్తే సరిపోతుంది. ఇక్కడ పిన్ కోడ్ అది, పర్మనెంట్ అడ్రస్, హౌస్ అడ్రస్ అది సేమ్ అంతే ఫిల్ చేస్తాం అనమాట. ఇది కూడా తర్వాత నేషనాలిటీ, తర్వాత ఫాదరు, మదరు, నేషనాలిటీ ఏదైతే ఫాదరు ఏదైతే అది రాస్తామో, మదర్ అయినా అదైనా రాస్తాం నేషనాలిటీకి వచ్చేటప్పటికి. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ది కూడా రాసుకుంటాం. తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్, వైఫ్ అయితే వైఫ్ లేకపోతే హస్బెండ్ అయితే హస్బెండ్ ఎక్కడైతే జన్మించారో, పలానా ఊర్లో జన్మిస్తే పలానా చోట, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ విజయవాడలో జన్మిస్తే విజయవాడ, వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్, ఎవరు ఫిల్ చేస్తే వాళ్ళ తాలూకాలు అనమాట. అక్కడ తర్వాత వస్తే డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ది అప్లికెంట్,
మన డేట్ ఆఫ్ బర్త్ వేసుకుంటాం అనమాట. అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెజెంట్ ఏజ్, నేను అందాక చెప్పాను కదా, ఏజ్ క్యాలిక్యులేటర్ అనేది డౌన్లోడ్ చేసుకుని అందులో ఎంటర్ చేయండి. ఇప్పుడు డేట్ వరకు ఇచ్చేసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ అప్లికేషన్ ఫిల్ చేసే టైంకి ఎంత అయితే ఆ ఏజ్ రాసుకుంటాం అనమాట. ఏజ్ అట్ ఎస్ఎస్సి మెట్రికులేషను, అది ఎస్ఎస్సి మెట్రికులేషన్ ప్రకారం ఏజ్ రాసుకుంటాం అనమాట. ఆ తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్, ఎక్కడ జన్మించామో, ఏ డిస్ట్రిక్ట్లో జన్మించామో, ఏ స్టేట్లో జన్మించామో అది రాస్తాం అనమాట. డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ విచ్ యూ బిలాంగ్స్ అని అడిగాడు అనమాట. అంటే ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ స్టేటో అది నోట్ చేస్తాము. తర్వాత రిలీజియన్ అడిగాడు. రిలీజియన్ అనేది కామన్ కదా, తెలిసిందే కదా, ఎవరు ఏవైతే ఏది ఆఫ్ చేసుకుని ఉన్నారో, దేంట్లో ఉన్నారో అది రాసుకుంటాం రిలీజియన్కి వచ్చేటప్పటికి. ఆ తర్వాత ఇక్కడ ఏమడిగాడంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్ అడిగాడు అనమాట. మీరు ఏంటి అంటే ఓపెనా లేకపోతే షెడ్యూల్ క్యాస్టోలో, ట్రైబోలో, బ్యాక్వర్డ్ క్లాసెసా, ఇక్కడ టిక్ పెట్టుకుంటాం అనమాట. టిక్ పెట్టుకొని తర్వాత బీసీస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే ఇక్కడ ఏబిసిడిఈలోని ఏదైతే అది రాసుకుంటాం. ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, అలా. ఆ తర్వాతకి వచ్చినప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీరు ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి ఎక్కడ చేశారు. తర్వాత ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫెయిడ్ ఇఫ్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ అనమాట. అంటే నేమ్ ఆఫ్ ది స్కూల్ రాస్తాం ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు. ఆ తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ ది ఎంటర్ అనమాట, ఏ ఇయర్లో జాయిన్ అయ్యాము, ఏ ఇయర్లోని మనం లీవ్ అయ్యామో, లివింగ్ అనమాట. అంటే బయటకు వస్తుంది కంప్లీట్ అయిన తర్వాత డేట్ వేసుకుంటాము. ఇక్కడ ఎగ్జామినేషన్ అండ్ పాస్డ్ విత్ రిజిస్టర్ నెంబరు హాల్ టికెట్ నెంబర్ వేసుకుంటాము. ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అనమాట. ఏ పోలీస్ స్టేషను, ఆ పోలీస్ స్టేషన్ ఏ డిస్ట్రిక్ట్ పరిధిలో ఉందో అది రాసుకుంటాం అనమాట. మనం కంప్లీట్ చేసినప్పుడు, ఎస్ఎస్సి కంప్లీట్ చేసినప్పుడు నేమ్ ఆఫ్ ది స్కూలు, కాలేజు, నువ్వు ఏ స్కూల్లోనే కంప్లీట్ చేసావో ఆ స్కూల్ రాస్తావు ఫస్ట్ దాంట్లోనే, ఆ స్కూల్ నేమ్, ఆ తర్వాత ఎప్పుడు జాయిన్ అయ్యావో ఆ ఇయర్, తర్వాత కంప్లీట్ అయిన ఇయర్, ఇక్కడికి వచ్చినప్పుడు హాల్ టికెట్ నెంబరు, ఇక్కడికి వచ్చినప్పుడు పోలీస్ స్టేషను అండ్ డిస్ట్రిక్ట్ పరిధి. ఇంటర్మీడియట్ సేమ్ అనమాట, 10th ఎలాగైతే రాసామో ఇంటర్మీడియట్ స్కూల్ నేము, అదే కాలేజ్ నేము, తర్వాత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆ ఇయర్స్, తర్వాత హాల్ టికెట్ నెంబర్స్ మస్ట్ అనమాట. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నది. గ్రాడ్యుయేషన్ అలాగే, డిగ్రీ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్ రాసుకుంటాం అనమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమైనా చేస్తుంటే అది రాస్తాము. ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అది మెన్షన్ చేస్తాం అనమాట. ఇది అదే ఫ్రెండ్స్, అంత మించి ఏం లేదు ఇందులోనే. ఇంకా కిందకు వచ్చేటప్పటికి 10వ దాంట్లో చూసినప్పటికి ఇది ఎంప్లాయీస్ ఫ్రెండ్స్. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్ చేస్తుంటారు కదా, ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అది, ఏ ఇయర్ నుంచి అయితే ఆ ఇయర్, ఏ ఇయర్ నుంచి ఎప్పటి నుంచి అయితే జాయిన్ అయ్యామో ఆ ఇయర్ మెన్షన్ చేస్తాం. తర్వాత కంటిన్యూషన్, తర్వాత ఆఫీసు అడ్రస్ రాస్తాం అనమాట. ఎక్కడ ఆఫీసు, ఏ డిస్టిక్, ఏ మండలం, అలా రాస్తాం అనమాట. అంతే. ఏమైనా సర్వీస్ నుంచి ఏమైనా డిస్మిస్ అయినా లేకపోతే రిమూవ్ చేసినా అవి రాస్తాం, ఆ డీటెయిల్స్ కూడా. అవి ఏమి ఉండవు కాబట్టి దాంతో ప్రాబ్లం లేదు, ఇది ఇలా కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైనా పోలీస్ కేసెస్ అటువంటివి ఏమైనా ఉన్నా అలాంటివి ఫిల్ చేస్తాం. అటువంటివి ఏమి ఉండవు కాబట్టి నో అని పెట్టేస్తాం ఫ్రెండ్స్, దానికి పర్వాలేదు. ఇంకా 12కి వచ్చేటప్పటికి ఏం రాస్తామంటే ఒక రెఫరీ 1, రెఫరీ 2 అని ఇచ్చారనమాట. అంటే ఇది మన నైబర్స్ ఉంటారు కదా, నైబర్స్ ఒక 2 అడ్రస్లు రాయాలన్నమాట. అంటే మన ఇంట్లో వాళ్ళే కాదు, నైబర్స్ అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో ఒకరి ఇద్దరు అడ్రస్లు ఫిల్ చేయాలి ఇక్కడ. అంటే మన పక్కింటి వాళ్ళకి కానీ, ఆ దూరంగా ఇంకో పక్క వీధిలో ఎవరైనా ఉంటే వాళ్ళకి కానీ 2 అడ్రస్లు రాస్తాం. ఇవి అడుగుతాడు అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్లడ్ రిలేషన్ అయ్యి ఉండకూడదు అనమాట. మన నైబర్స్ అనేటప్పటికి మన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ అడ్రస్లు ఇవ్వాలన్నమాట. ఒక ఆ ఇద్దరి వాళ్ళ సేమ్ మనం పర్మనెంట్ అడ్రస్, తర్వాత ప్రజెంట్ అడ్రస్ ఎలాగైతే ఫిల్ చేసామో వాళ్ళి అందులో ఫిల్ చేసినప్పుడు మనం చెప్పుకున్నాం కదా, హౌస్ నెంబరు, నేమ్ ఆఫ్ అపార్ట్మెంటు, లైన్, స్ట్రీట్ ఇవి రాసాం కదా, అలాగే ఇద్దరికి రాసుకుంటాం అనమాట. మనం వాళ్ళిద్దరికి రాసి పిన్ కోడ్లు ఇస్తాం. అది అయినప్పుడు నీకు ఎటువంటి నెక్స్ట్ 13కి వచ్చినప్పటికీ పొలిటికల్ పార్టీతో ఏమైనా సంబంధం ఉందా, లేదా ఇంతకుముందు ఏమైనా ఆర్గనైజేషన్స్లో నెంబర్ కింద ఉన్నావా, ఇలాంటివి అనమాట. ఇవేమీ ఉండవు కాబట్టి నో అని పెట్టేసుకుంటాం అనమాట, నిల్. ఇంక 13 అలా కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఆ తర్వాతకి వచ్చినప్పుడు డిక్లరేషన్, నువ్వు ఇవన్నీ కంప్లీట్ చేసి ఒక డిక్లరేషను ఇస్తున్నట్టు అనమాట. దీనికి ఏం చేస్తావు అంటే డేటు ప్లస్ ప్లేసు, ఎక్కడైతే ఏ రోజు అయితే డేటు ఆ డేట్ వేసుకుంటావు, ప్లేస్ వేసుకుంటావు, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర సిగ్నేచర్ చేస్తావు అనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఇదైతే. ఇది అయిపోయిన తర్వాత చివరికి వచ్చినప్పటికి సర్టిఫైడ్ టు బి సైన్డ్
బై ఏ గెజిటెడ్ ఆఫీసర్ అనమాట. ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్స్ అయితే మనం సైన్లు చేయించాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి మన నేమ్ రాస్తావు. ఆ తర్వాత వైఫ్ అయితే ఆ, ఒక లేడీ ఉందనుకోండి వాళ్ళ హస్బెండ్ నేమ్ రాసుకుంటాం. సన్ అయితే సన్ను ఇలాగా ఇవన్నీ రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సిగ్నేచర్ ఆఫ్ ది నేమ్ అండ్ డెసిగ్నేషన్ విత్ సీల్ అనమాట. ఇక్కడ డేటు, ప్లేసు, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అంటించాలి. ఇక్కడ చూడండి ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ అటెస్టెడ్ అని ఇచ్చాడు కదా, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అంటించి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది నేమ్ అండ్ డెసిగ్నేషన్. ఎవరైతే మనం గెస్టెడ్ ఆఫీసర్ చేత సంతకాలు పెట్టిస్తున్నామో వాళ్ళ నేము ప్లస్ స్టాంపు కూడా ఇవ్వాలన్నమాట, సీల్. అలాగే ఇక్కడ కూడా చెయ్యాలి, అలాగే మన ఫోటోగ్రాఫ్ మీద కూడా. ఇవి మాత్రం మర్చిపోకండి, ఈ రెండు కంపల్సరీ చేయించాలన్నమాట. లేకపోతే మీ అప్లికేషన్ అనేది ఇన్వాలిడే వాళ్ళతో కానీ సైన్ చేయించకపోతే. ఆ గెస్టెడ్ ఆఫీసర్ అనేది అది ఎమ్మెల్యే అయినా అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా హెడ్ మాస్టర్ అయినా అవ్వచ్చు. ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్లోనే గెస్టుల్లో ఉంటారు కదా గెస్టెడ్ ఆఫీసర్స్. మనం సంతకాలు చేయించి ఆ 2 సెట్ల మీద మనం పట్టుకెళ్ళాము ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ అయిపోయినట్టే. చెక్ లిస్ట్ అటెస్టేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినప్పుడు డే వైజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి షెడ్యూల్ చూడండి ఎలా తీసాడు. ఇంకా ఇలా 10వ తారీఖున ఇచ్చాడు. మార్నింగ్ 10 AM ఎంతమంది వచ్చారు, ఒక సెషన్లో 30 మెంబర్స్ని చూస్తున్నాడు అనమాట. అలాగే రెండింటికి వచ్చినప్పుడు 30 మెంబర్స్ని చూస్తుండు, 60 మెంబర్స్ని ఒక రోజుకి. అలాగే 10వ తారీఖున ఇచ్చాడు షెడ్యూల్, 11ని ఇచ్చాడు. తర్వాత చూసుకుంటే 15 ఇచ్చాడు. తర్వాత చూస్తే 16 ఒకటి, నెక్స్ట్ 17ని ఇచ్చాడు. దగ్గర ఓవరాల్గా చూస్తే 370 మెంబర్స్కి 5 days ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది అదనమాట. ఆ నెక్స్ట్కి వచ్చేటప్పటికి కాల్ లెటర్ ఫ్రెండ్స్. ఇది కాల్ లెటర్ మీకు ఇంటికి వస్తే ఓకే, రాకపోతే ఇలా డౌన్లోడ్ చేసుకోవడం. ఇందులోనే డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇక్కడ మీ నేము అండ్ హాల్ టికెట్ నెంబర్ ఈ రెండే నోట్ చేయాలి, ఇంకా అంతకుమించి ఏం అవసరం లేదు. ఇది ఫిల్ చేసుకుంటాం, చేసి ఇది అయిపోద్ది. ఇంక ఇందుమీద సంతకాలు అలాంటివి ఏం అవసరం లేదు, జస్ట్ నేమ్ అండ్ హాల్ టికెట్ నెంబరే. అది అయిపోయింది. అటెస్టేషన్ ఫామ్ అయిపోయింది. తర్వాత క్రిమిలేయర్ సర్టిఫికేట్, నాన్ క్రిమిలేయర్ ఉంది కదా, ఈ ఫార్మాట్లోనే మనం ఫిల్ చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు సైన్ చేసేస్తారు ఎంఆర్ఓ గారు. అక్కడికి మనం ఇచ్చుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఈ ఫార్మాట్లో చూసారు కదా అన్ఎంప్లాయ్ డిక్లరేషన్. ఇది చాలామంది అడుగుతున్నారు. అన్ఎంప్లాయ్ డిక్లరేషన్ అంటే ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది మనం ఇస్తున్నట్టు గవర్నమెంట్కి. మనం ఎక్కడ పని చేయట్లేదు, ప్రజెంట్ నేను అన్ఎంప్లాయ్ కింద ఉంటున్నానని ఎవరైతే అన్ఎంప్లాయ్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చుకుంటారు అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకో, వాళ్ళకి ఆ చెక్ లిస్ట్లో అట్లా ఉన్నదా ఫిల్ చేయడం, వాళ్ళు ఇది ఫిల్ చేయని అవసరం లేదు, దీంతో సంబంధం ఉండదు. ఇది ఎవరైతే జాబ్ లేకుండా ఉన్నారో ఆ అన్ఎంప్లాయ్స్ ఫిల్ చేయాల్సింది అనమాట. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ రాస్తావు, ఫాదర్ నేమ్ రాస్తావు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ రాసుకుంటావు. ఇక్కడ సెంటర్ ఆఫ్ ది రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే మనం ఏ సెంటర్లో అయితే ఎగ్జామ్ రాసామో ఆ సెంటర్ నేమ్ రాస్తావు. ఇక్కడ ఫుల్ పోస్టల్ అడ్రస్, డోర్ నెంబరు, వీధి, తర్వాత మండలు, డిస్టిక్, స్టేటు రాసుకుంటావు అనమాట. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లేస్, ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్ రాస్తావు, డేట్ రాసుకుంటావు. తర్వాత ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే కంప్లీట్గా సంతకం పెట్టాలి. అంటే ఇక్కడ క్లియర్గా రాసాడు, సైన్ చేయకపోతే మాత్రం ఈ అప్లికేషన్ రిజెక్ట్ అవుద్దని చెప్పేసి అని. అందువల్ల మనం కంప్లీట్గా సంతకం పెట్టాలన్నమాట. ఇనిషియల్ అలాంటివి వేయకూడదు. ఇది అయిపోయిన తర్వాత ఇది అంతే ఫ్రెండ్స్. ఇది ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఈ డిక్లరేషన్ ఫామ్ మనం చేసుకుంటే సరిపోద్ది అంతే, దీంట్లో పెద్ద ఇదేం లేదు. నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ప్రొఫార్మ్ ఆఫ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్. చూసారా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ప్రొఫార్మ్ ఇది. అంటే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ 7 years చూసుకునేటప్పటికి కొందరు 10th రెగ్యులర్గా చేసి ఉంటారు, కొందరు ఏమో ప్రైవేట్గా చేసి ఉంటారు అనమాట. ఈ ప్రైవేట్గా చేసినప్పుడు వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దానికి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మనకి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారనమాట. ఆ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని ఎక్కడైతే 7 years ఒక ప్లేస్లో మనం ఉంటే ఎంఆర్ఓ ఇస్తాడనమాట. విలేజ్, మండలం, డిస్టిక్, పీరియడ్, ఏ పీరియడ్ నుంచి లాస్ట్ అంటే 10th ఎప్పుడైతే కంప్లీట్ అయిందో దాని ముందు 7 సంవత్సరాలు అనమాట. ఈ పీరియడ్కి వచ్చేటప్పటికి అవన్నీ అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్తే వాళ్ళు ఫిల్ చేస్తారులేండి, మీకు డౌట్ ఉంటే. ఇది వాళ్ళు ఇస్తారనమాట. ఇది ప్రైవేట్గా ఉన్న వాళ్ళకి. వాళ్ళు రెగ్యులర్ వాళ్ళకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఎందుకంటే స్టడీ సర్టిఫికేట్లో మన లోకల్ నిర్ధారిస్తారు కాబట్టి వాళ్ళకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం లేదు. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ 10th అలాంటివి ప్రైవేట్గా కట్టిన వాళ్ళకి అనమాట. రెగ్యులర్ వాళ్ళకి అయితే అవసరం లేదు. రెగ్యులర్ వాళ్ళకి స్కూల్ సర్టిఫికేట్ ఇక ఎలా ఉంటుంది అనమాట. ఈ స్కూల్ స్టడీ సర్టిఫికేట్, ఈ స్టడీ సర్టిఫికేట్ కొందరికి 10th అయిపోయిన తర్వాత తెచ్చేసుకొని ఉంటారు, అవి ఉన్నా సరిపోద్ది. ఈ ఫార్మాట్ ఎలా ఇచ్చాడు కానీ ఇదే ఉండాలని ఏం లేదు. మనకు స్కూల్లో ఇస్తారు కదా, అది తీసుకెళ్ళినా సరిపోద్ది. ఎందుకంటే అందులోనే పీరియడ్ మెన్షన్ చేసి ఉంటారు, మనం ఎక్కడ ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు మనం ఎక్కడ చదువుకున్నాం అన్నది ఆ స్కూల్లో ఇస్తారు కాబట్టి అదే సరిపోద్ది.
ఈ ఫార్మట్ ఇదే పట్టుకుని వెళ్ళి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి సంతకాలు పెట్టించాల్సిన అవసరం లేదు. మీకు కొందరికి ఏంటంటే ఇన్నర్గా కొంత డౌట్ ఉండొచ్చు, అలా ఉన్నా మీరు లేదంటే తీసుకుని వెళ్ళి ఏ స్కూల్లో అయితే స్టడీ కంప్లీట్ చేస్తారో అక్కడికి వెళ్ళి సంతకం పెట్టించుకోండి. ఇలాగ వెరిఫికేషన్కి ఎలిజిబుల్ అయ్యాను, ఇక్కడ పిలుస్తున్నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, ఇలాగని మనం చెప్పుకుంటే వాళ్ళు అలాగే ఇస్తారు. మనం అక్కడ చేసిందే కదా, చేయకపోతే ఏమో. అందువల్ల ఇక ఇది ఈ విధంగా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా అయిపోయిన తర్వాత ఏటవుద్దంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయ్యి వాళ్ళు తీసుకోరు ఫ్రెండ్స్. ఇదంతా అయిపోయిన తర్వాత చెక్ లిస్ట్ వాళ్ళు తీసుకుంటారు అనమాట. మళ్ళీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని మనకి ఇచ్చి పంపించేస్తారు, అవి మనం పట్టుకోవచ్చు, తెచ్చేసుకోవచ్చు, అంతేగాని వాళ్ళు ఉంచుకోరు అనమాట. ఇది ఫ్రెండ్స్, మొత్తం నేను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. మీకు స్పోర్ట్స్ కోటా వాళ్ళని ఎలా ఎంపిక చేశారో దాని గురించి ఆ డౌట్ క్లారిఫై చేశాను. చెక్ లిస్ట్ ఎలా ఎలా ఫిల్ చేయాలి, తర్వాత విత్ వెరిఫికేషన్ దగ్గర నుంచి ఏమేమి పట్టుకెళ్ళాలి, ఏమేమి మన దగ్గర ఉండాలని కంప్లీట్గా చెప్పాను ఫ్రెండ్స్. అందువల్ల చాలా ఎఫర్ట్ పెట్టి చెప్పాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వీడియో కానీ నచ్చి ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.